హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. కొంచెం గొంతు మారింది, ఏమనుకోవద్దు. ఒంట్లో బాగాలేదు, జలుబు, దగ్గు, గొంతులో నొప్పి, ఫీవరిష్గా ఉంది. బట్ ఆల్సో మీ అందరికీ నేను షేర్ చేస్తున్నాను. ఒక కట్ట పాలకూర తీసుకున్నాను, అలాగే 2 ఇంచెస్ ఆఫ్ అల్లం తీసుకున్నాను, ఒక 8 to 9 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి ఇప్పుడు నేను మిక్సీలో వేసేస్తాను గ్రైండర్కి. సో ఇదంతా ప్యూరీ అయిపోతుంది అనమాట, పాలక్ ప్యూరీ అయిపోతుంది. అలాగే పాలకూర మీల్ మేకర్ వేసి చేస్తున్నాను. ఇది ప్యూరీ అయిపోతుంది. ఇదేమో ఇప్పుడు నానబెట్టేసుకున్నాను నీళ్ళల్లో, ఉప్పును పసుపు వేసేసి నానబెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇవి బాగా స్పాంజీగా అయిపోతాయి. స్పాంజీగా అయిపోయాక మనకి కావాలంటే ఇంత పెద్దగా ఉంచుకోవచ్చు, లేదా వీటిని మనం హాఫ్గా కూడా చేసేసుకోవచ్చు. అది మన ఇష్టం బట్టి ఉంటుంది. ఇదైతే ఫస్ట్ నేను చక్కగా గ్రైండ్ చేసేసుకుంటాను. అల్లమును పచ్చిమిరపకాయలు వేసేసి, చెప్పాను కదా 1 ఇంచ్ అల్లం వేసానని. సో ఇలాగనమాట వేసేసి నేను గ్రైండ్ చేసేసుకుంటాను. గ్రైండ్ చేసాక ప్యూరీ అయిపోయాక నేను మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. సో బాండీ అయితే పెట్టేసుకున్నాను. డైరెక్ట్గా గ్రైండ్ చేసే కన్నా నేను కాడలతో సహా వేసేసానండి. డైరెక్ట్గా వేసే కన్నా ఒక్కసారి మనం వేయించేసుకున్నాం అనుకోండి, ఆ ఆకుకూరకున్న పచ్చివాసన పోతుంది. నేను ఒకటే కట్టు ఉంది, సో ఒక కట్ట ములాంచి మీకు తక్కువగా కనిపిస్తుంది. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు, ఎక్కువ కట్టలు వేసుకుని చేసుకోవచ్చు. నా దగ్గర ఒకటే క్వాంటిటీ ఉంది కాబట్టి నేను దీనికి తగినట్టు కారం, దీనికి తగినట్టు మిల్ మేకర్ వేస్తున్నాను. సో ఇది ఒకసారి ఇలా వేయించేసుకోవాలండి నూనెలో వేయించేసుకున్నాక అప్పుడు దీన్ని చల్లారాక మనం ప్యూరీ చేసుకోవచ్చు. సో ప్యూరీ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి ఎంత బాగా ప్యూరీ అయిపోయిందో. నేను ఇందాక మీకు చూపించాను కదా, పాలకూర, అలాగే పచ్చిమిర్చి, అల్లం, కొన్ని ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయలు వేసేసి నేను చాలా సన్నగా తరిగి పెట్టుకున్నాను కదా, ఆ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని నేను వేసేసాను. సో వేసేస్తే ఇలా ప్యూరీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఏం చేసుకుందాము చూపిస్తానండి మీకు. సో నేను అదే బాండి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను పోపు వేసేస్తాను. పోపులో మనకి మినపప్పు, ఆవాలు, అలాంటి జీలకర్ర అలాంటివి ఉండవు. మనం చేసేది మసాలా టైప్ కాబట్టి ఓన్లీ మినపప్పు, శనగపప్పు, ఆవాలు అలాంటివి ఉండవు. జీలకర్ర అయితే కంపల్సరీ ఉంటుంది. అలాగే దాల్చిన చెక్క, లవంగం వేసాను. అది ఒక్కసారి వేగిపోయాక మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చాలా తక్కువ వేసాను. ఎందుకంటే ఆ పేస్ట్లోనే ఎక్కువ పడ్డాయి కదా, అందుకని చాలా తక్కువ వేసాను. ఉల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకోవాలి. ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, పెద్ద పెద్దవి. అవి తరుక్కుని వేసేస్తున్నాను. నేను ఇందులో ఆలు కూడా వేస్తున్నానండి. సో ఆ పేస్ట్లో ఆలు చాలా బాగుంటుంది. ఆ పాలకూర ప్యూరీలో ఆలు కూడా చాలా బాగుంటుంది. సో ఆలు కూడా వేస్తున్నాను, మీల్ మేకర్ కూడా వేస్తున్నాను. సో ఇది ఒకసారి ఇలా వేయించేసుకోవాలండి. కొంచెం నూనె వేసుకుందాం. ఇవి ఇలా వేయించుకుంటున్నప్పుడే ఇది హైలో పెట్టేసుకుందామండి. పసుపు వేసేసుకుందాం. పసుపు వేసుకుని ఇలా వేయించేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పూరీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. మన రైస్ ఐటమ్స్, బిర్యానీస్, ఫ్రైడ్ రైస్, అలా మనం ఏదైనా రైస్ ఐటమ్స్ చేసుకుంటాం కదా, వాటి అన్నిటిలోకి బాగుంటుంది. సో ఇది బాగా నేను హైలో పెట్టుకున్నానండి. హైలో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. ఆ ఉల్లిపాయలు అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కదా, అదే కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా, అవి ట్రాన్స్పరెంట్గా మారాలి. మంచిగా పింక్ కలర్లోకి మారాలి, బ్రౌనిష్ రెడ్గా అలా మారాలి. సో బాగా వేగుతూ ఉండాలి. ఇలా వేగుతున్నప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఇందాక అల్లం పచ్చిమిర్చి వేసాం కదా అందులో పేస్ట్లో, ఇప్పుడు మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. నేను చెప్పాను కదండి ఇది మసాలా టైప్ అని. చాలా చాలా బాగుంటుంది కూర, మాత్రం సూపర్బ్ ఉంటుంది మనం వేసిన ఆ పాలకూర పేస్ట్ ములాంచి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను, మంచి మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా చేసి చూపిస్తున్నాను. నా వాయిస్ ఓవర్ కనుక మీకు నచ్చినట్టయితే, తప్పకుండా కనెక్ట్ అయినట్టయితే మాత్రం ఒక కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. అలాగే నాకు వ్యూస్ పెంచండి, అలాగే వ్యూవర్స్ని పెంచండి, వ్యూస్ పెంచండి, అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. సో ఇది ఇలా బాగా వేగాలండి. కొంచెం వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో చూసారు కదండి ఎంత బాగా వేగిపోయాయో. ఇలా వేగాలండి, అస్సలు పచ్చిగా ఉండకుండా ఇలా బ్రౌనిష్గా మంచిగా వేగిపోతే కూర చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇందాక మనం చేసి పెట్టుకున్న ప్యూరీ వేసేద్దాం. ఇందులో నేను కొన్ని ఉల్లిపాయలు కూడా, తరిగిన ఉల్లిపాయలు వేసానని చెప్పాను కదా, ఆ ఉల్లిపాయలు కూడా నేను వేసేసాను. అదే ఆ పేస్ట్లో వేసి గ్రైండ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలండి. అంటే ఈ పచ్చి వాసన అంటే ఉల్లిపాయ కూడా వేసాను కాబట్టి ఒకసారి వేయించుకున్నాక అప్పుడు మనం ఆలు కానీ మీల్ మేకర్ కానీ వేద్దాం. ఇది ఒకసారి బాగా ఇలా వేయించుకోవాలండి.
ఇది బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి ఏం పెద్ద అవసరమే లేదండి. బికాజ్ ఇది గ్రేవీ కర్రీ కదా, మసాలా గ్రేవీ కాబట్టి అవసరమే లేదు. కావాలంటే పుదీనా వాళ్ళు వేసుకునే వాళ్ళు వేసుకోండి, పుదీనా అవసరం లేని వాళ్ళు, ఎందుకంటే మొత్తం అంతా ఈ మసాలా ఉంటుంది అంతా. సో ఇది ఒక్కసారి వేగిపోయాక దాని పచ్చివాసన పోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో అలాంటివి ఏం అవసరం లేదు. కొత్తిమీరతో కూడా సంబంధం లేదు, కరివేపాకుతో కూడా సంబంధం లేదు. జస్ట్ ఇది మాత్రం బాగా వేగాలి. ప్యూరీ మాత్రం బాగా వేగితే మాత్రం సూపర్బ్ ఉంటుంది. సో వేగాక మీకు చూపిస్తాను. సో చూసారు కదండి, బాగా పచ్చివాసన పోయే వరకు దీన్ని ఇలా వేయించేసుకున్నాను. ఇప్పుడు మనం బంగాళదుంపలు వేసేసుకుందాం. ఉడకబెట్టినవి కాదండి, మామూలు బంగాళదుంపలే వేసేసుకుందాం. ఇవి వేసేసుకుని ఒక్కసారి మగ్గనివ్వాలండి. సో మగ్గడానికి నేను వాటరు ఉట్టి వాటర్ కాకుండా మన మామూలు వాటర్, కొంచెం ఏదంటారు మిక్సీ వాటర్ ఉంటుంది కదా, ఆ మిక్సీ వాటర్లో కొంచెం శనగపిండి వేసాను. అది వేద్దాం. అది వేసేసి కొంచెమే వేసేసి మగ్గనిద్దామండి. ఇది బాగా మగ్గిపోతాయి. ఆలు అనేవి బాగా మగ్గిపోయాక అప్పుడు మళ్ళీ మనం మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో ఏదైతే నేను మిక్సీ చేసి పెట్టుకున్నానో పాలకూర పేస్ట్లో ఒక వాటర్ వేసుకున్నాను. ఆ వాటర్లో కొంచెం శనగపిండి వేసుకుని పెట్టుకున్నాను. ఇది మాత్రం ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుని బాగా మగ్గిపోవాలి ఆలు. కొంచెం వాటర్ పోయొచ్చండి, వాటర్ పోసేసుకోవచ్చు. ఒకవేళ కావాలంటే మాత్రం వాటర్ పోసుకోవచ్చు. వాటర్ పోసుకున్నాక ఉడికాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, కూర బాగా మరిగిపోతుంది. ఈ టైంలో మనం ఆవాల మెంతుల పొడి వేసేసుకుందాం కొంచెం. అలాగే టమాటో ప్యూరీ వేస్తున్నాను. మనకి పిజ్జాలు తెప్పించుకున్నప్పుడు దొరుకుతాయి కదా కెచప్స్, అది వేసేస్తున్నాను. అంటే బాగా ట్యాంగీగా కొంచెం బాగుంటుంది అన్నమాట కూర. అలాగే తగినంత ఉప్పు వేసేస్తాను. చూసుకుని వేసుకోవాలండి, ఎందుకంటే పాలకూర కదా, సో చాలా తక్కువ పడుతుంది పాలకూరకి. నేను కూడా అందుకే చాలా చూసుకుని వేస్తున్నాను. అలాగే మన మిరియాలు, ధనియాలు, జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క ఇవన్నీ చేసిన పౌడర్ అది వేసేస్తాను. అది కూడా కొంచెం ఎక్కువ వేయలేదు, చూసారా, నేను ఇంకా మిగిలి చేశాను. అలాగే కొంచెమే కారం, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసి చేసుకున్నాం కాబట్టి ఆ స్పైసీనెస్ సరిపోతుంది. సో ఇది మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలండి. మనం వేసిన పౌడర్స్ అన్నీ కలిపేసుకోవాలి. మనం వేసిన కెచప్ కూడా బాగా కలిసిపోతుంది. నేను ఇప్పుడు సిమ్లో పెట్టేశానండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మనం మీల్ మేకర్ వేసేద్దాం. ఎన్నైతే మనం చేసి పెట్టుకున్నామో అన్ని మీల్ మేకరు వేసేద్దాం. పూర్తిగా ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఎందుకు వేసానంటే మీల్ మేకర్ని ఆ బంగాళదుంపలు ఉడకాలని వేసాను. బంగాళదుంపలు ఉడికిపోయాకనే మనం మీల్ మేకర్ వేసుకోవాలి, లేకపోతే బంగాళదుంపలు ఉడకవు. అలాగే కసకసమని ఉంటాయి, అప్పుడు బాగోవు కదా. సో ఉడికిపోయాక మనం వేసుకుంటే బాగుంటుంది. సో మీల్ మేకర్ కూడా వేసేసాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, నేను కొంచెం పాలు పోస్తాను. చిక్కటి పాలు పోయాలండి. అలాగే చిక్కటి పెరుగు వేస్తాను. ఒక 2 స్పూన్స్ చిక్కటి పెరుగు. చూసారు కదా పెరుగు అసలు ఎలా ఉందో చూసారు కదా, ఇలాగే చిక్కగా ఉండాలి. 2 స్పూన్స్ పెరుగు వేస్తాను. వేసేసి పూర్తిగా ఇలా కలిపేస్తాను. చాలా రిచ్గా ఉండే కర్రీ ఇది. చాలా చాలా బాగుంటుంది. రోటీస్కి అయితే, నాన్స్కి అయితే ఏంటి, ఇంకా అన్నిటికీ, చాలా రైస్ ఐటమ్స్కి అయితే ఏంటి, పూరీలోకి అయితే ఏంటి, అన్నిట్లోకి బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందాక చేసి పెట్టుకున్నాను కదండి వాటర్ మిక్సీలో, అందులో కొంచెం శనగపిండి వేసి పెట్టుకున్నాను అన్నాను కదా, అది కూడా వేసేసాను. సో ఇప్పుడు బాగా ఉడకాలండి. ఇది మనం వేసిన మసాలా పౌడర్స్లో, ఉప్పు కారంలో ఈ పాలు వేసాము, ఈ పెరుగు వేసాం కదా, వీటితో బాగా మగ్గాలి. ఒక 2 నిమిషాల్లో బాగా కుతుకుతులాడిపోతుంది. ఇది బాగా అయ్యేటప్పుడు మీకు చూపిస్తాను. కూర మొత్తం అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగుందో, అసలు సూపర్బ్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మన పాలక్ ప్యూరీతో సూపర్బ్ ఉంటుంది. లాస్ట్లో నేను కొత్తిమీర కరివేపాకు వేయొద్దన్నాను, కానీ పుదీనా మాత్రం కొంచెం వేసుకుంటే మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇలా చేసేసుకోండి. చాలా చాలా టేస్టీ అయినా మీకు కూర రెడీ అయిపోతుంది. లాస్ట్లో మాత్రం కొంచెం చోలే మసాలా, అలాగే గరం మసాలా, ఆ 2 వేస్తేనే టేస్ట్ వస్తుందండి. కొంచెం వేయాలి. ఆ లాస్ట్ టచ్ అనేది, క్లైమాక్స్ టచ్ అనేది ఇస్తేనే ఈ కూరకు బాగుంటుంది. సో ఇలా చేసేసుకుని చక్కగా రైస్ ఐటమ్స్లో కానీ, పూరీ కానీ, రోటీస్ కానీ, మీరు ఎలా తినాలనుకుంటే అలా తినండి. కానీ బాగా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇటు ఆలు ముక్కలు బాగుంటాయి, మీల్ మేకర్ బాగుంటుంది, ఆ ప్యూరీ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, వ్యూస్ పెంచండి, అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. చాలా చాలా టేస్టీ అయిన పాలక్ మీల్ మేకర్ ఆలు కర్రీ. బాయ్ అండి.